Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 41, verse 10. నేటి దినం మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం నుండి తీసుకొనబడింది. Fear thou not, for I am with thee. Be not dismayed, for I am thy God. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. God is telling in this verse, fear not. ఈ వచనములో దేవుడు చెప్తున్న మాట భయపడకుము. That means be courageous. అనగా ధైర్యముగా ఉండుము అని అర్థం. Courage indicates one's faith in God. ధైర్యం అనేది ఒక వ్యక్తి దేవుని పైన తన విశ్వాసం చూపిన దాన్ని సూచిస్తుంది. And it demonstrates the trust one enjoys in the delivering power of the Almighty. సర్వశక్తుడైనటువంటి దేవుడు తను విడిపించిన విడుదల శక్తి పైన నమ్మిక ఉంచడం దాని గురించి మాట్లాడుతాడు. Courage is the quality which enables one to resist. ధైర్యం అనేది ఒకరు ఎదిరించే దాని గురించి మాట్లాడుతుంది. It is the power to say no. ఇది కాదు అనే దానికి మనల్ని బలపరిచే శక్తినిచ్చేదిగా ఉంది. When we see fear is universal. మనం చూస్తే భయము అనేది అందరికీ ఉన్నదే. All of us deal with the things that scare us. చూడండి, అందరం కూడా మళ్ళీ భయపడేటువంటి విషయాలు మనకు తెలుసు కదా. Nelson Mandela of Republic of South Africa said, మరి రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా నెల్సన్ మండేలా చెప్పిన మాట ఏమిటిదంటే, courage is not the absence of fear. చూడండి, ధైర్యము అంటే భయం లేదని అర్థం కాదు, but the triumph over it. అయితే దానిపైన విజయం సాధించడం. The brave man is not he who does not feel afraid. చూడండి, ధైర్యవంతుడు అనగా అంటే భయపడని వాడు అని కాదు, but he who conquers the fear. భయమును జయించేవాడు. God is aware of our tendency of fear. కాబట్టి దేవుడు మనము ప్రతిదానికి భయపడతామని తెలుసు ఆయనకి. He knows that we are human. మనము మనుషులు మానవ మాత్రులమని ఆయన ఎరుగును. He cares about every fear we face. చూడండి, మనం ఎదుర్కొంటున్న ప్రతి భయాన్ని గురించి ఆయనకు తెలుసు. He encourages us not to fear, మనం భయపడకూడదు అని ప్రోత్సహిస్తున్నాడు, so that we will trust in his presence. తద్వారా ఆయన ఉన్నాడు అని, ఆయన సన్నిధి అని నమ్మిక ఉంచాలని. It has been said that these comforting words, fear not, appear in Bible 366 times. భయపడకుము అనేటువంటి ఆదరించే ఈ మాటలు బైబిల్ గ్రంథంలో 365 సార్లు రాయబడి ఉందని 366 times. 366 సార్లు రాయబడింది. One for each day of the year, including the leap year. అంటే లీప్ ఇయర్ తో కలిపి ప్రతి రోజుకి, సంవత్సరం అంతా కూడా రోజుకి ఒకసారిగా అన్నట్టుగా. How many times these words are appearing in the Bible is not that much important. చూడండి, ఈ మాట బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడిందా అనేది ప్రాముఖ్యమైనది కాదు, but who spoke these words is very important. ఈ మాటలు ఎవరు చెప్పారు, ఎవరు పలికారు, ఆయన ప్రాముఖ్యమైనవాడు. Never forget that these words are spoken by the creator of the universe. ఈ మాటలు విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ప్రకటించాడు, ఆయనే చెప్పాడు అనేది మర్చిపోదు. He is the one who tells his children not to fear. ఆయనే తన పిల్లలతో భయపడకుము అని చెప్పేవాడు. He is our God. ఆయన మన దేవుడు. The word is sufficient for us. కాబట్టి ఆ మాట చాలు మనకి. Faith in his word is important. ఆయన మాట యందు విశ్వాసం ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యం. But often అయితే తరచుగా doubts and discouragements can be triggered by many things that disturb our lives. చూడండి, మన జీవితాన్ని కలవరపరిచేటువంటి అనేకమైనటువంటి మరి సందేహాలు, నిరుత్సాహకరమైనటువంటి విషయాలు వస్తాయి. But as per today's verse for our meditation, అయితే నేటి దినం మన ధ్యానం కొరకైనటువంటి వచనాన్ని అనుసరించి, he is our God. ఆయన మన దేవుడు. He will be with us always. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. He is our ever present help in the time of trouble. ఆయన కష్టకాలంలో మనకు తోడుగా ఉంటాడు, సహాయకుడిగా ఉంటాడు. His grace is always sufficient for us. కాబట్టి ఆయన కృప ఎల్లప్పటికీ మనకు చాలును. In fact, వాస్తవంగా he చెప్పాలంటే need not say 366 times fear not, fear not, fear not. భయపడకుము భయపడకుము అని 360 సార్లు అని చెప్పవసరం లేదు. Even if he says just once, we can be courageous as his word is trustworthy. ఒక్కసారి భయపడకుము అని చెప్తే చాలు. ఎందుకు? ఆయన మాట నమ్మదగినది. As Christians, we will be facing frightening situations. క్రైస్తవులంగా అనేక సార్లు మనము బెదిరిపోయేటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాం. We are not immune to trouble. When the trouble comes, we have to face difficulty. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు ఏదో వ్యాధి నిరోధకమైనటువంటి వారం కాదు, కష్టాలు ఎదుర్కోవాల్సిందే వస్తాయి. Even the disciples, while walking with Jesus, faced many problems. శిష్యులు కూడా యేసు ప్రభు వారితో పాటు నడుస్తున్నప్పుడు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. Few examples are, దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. when there was not even a shekel with them,
they faced the tax collectors. వారి యొద్ద ఒక్క షెకెల్ కూడా లేని సమయంలో పన్ను కట్టవలసిన పరిస్థితి ఎదురైంది. Another situation, మరొక పరిస్థితి, they were asked to cross the sea when the storm was raging. వారు సముద్రం యొక్క అద్దరికి వెళ్ళవాలని ఆజ్ఞాపించారు. అప్పుడు తుఫాన్ వస్తా ఉంది. And the sea was big and their boat was small. తీరా చూస్తే సముద్రం పెద్దది, వారు ప్రయాణం చేసే దోణి చాలా చిన్నది. And the storm was so boisterous. ఇక ఆ తుఫాను చూస్తే చాలా విపరీతంగా చెలరేగుతా ఉంది. Another well-known situation was మరొకటి బాగా పరిచయమైనటువంటి పరిస్థితి, when the thousands were hungry in the wilderness area, but there was no food. అరణ్యంలో వేల కొలది మంది ఆకలితో ఉండగా వడ్డించడానికి ఆహారం లేదు వాళ్ళకి. And Jesus Christ said, you feed them. యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు వారికి ఆహారం పెట్టండి. In all these cases, the human resources were inadequate and insufficient. ఈ విషయాలన్నింటిలో కూడా మానవ వనరులు దానికి చాలవు, సరిపోవాయి. But Christ with them met all their needs. అయితే వారితో కూడా క్రీస్తు ఉండుట వారి అక్కర్లన్నీ కూడా తీర్చాడు. The presence of Jesus Christ changed the situation. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధి పరిస్థితులన్నింటినీ కూడా మార్చివేస్తుంది. Similar was the case with wine in the wedding at Cana, as we read in John 2. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదివిన ప్రకారము కానా అనే ఊరిలోని వివాహం జరిగింది. అప్పుడు కూడా అదే పరిస్థితి. Therefore, in today's verse, Lord is promising that I am with thee. కాబట్టి నేటి దిన వచనంలో ఈ వాగ్దానంలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. Sometimes fear strikes us when our resources are depleted. కొన్నిసార్లు చూడండి, మన వనరులన్నీ కూడా తరిగిపోతా ఉన్నప్పుడు భయం వేస్తా ఉంటుంది. When you lose your strength and become weak, నీవు శక్తిని కోల్పోతూ బలహీనం అయిపోతున్నప్పుడు, and when your bank account is exhausted, బ్యాంకులో ఖాతా ఖాళీ అయిపోతున్నప్పుడు, you will surely experience fear. నిశ్చయంగా నువ్వు భయపడతావు. In all these situations, Christ is the only source we need. ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు ఒక్కడే మనకు ఆధారం, అవసరమైన వాడు. Heavenly sources are inexhaustible. పరలోకపు వనరులు ఎన్నటికీ తరిగిపోనివి. He is the Lord who fed more than 30 lakhs people for 40 years in the wilderness with manna. అరణ్యంలో 40 సంవత్సరాలు 30 లక్షల మంది కన్నా ఎక్కువగా ఉంటే మన్నా ఇచ్చి పోషించిన దేవుడు. Therefore, the answer to fear is the realization of His presence. కాబట్టి భయానికి జవాబు ఏమిటిదంటే ఆయన సన్నిధిని మనం గుర్తించడం. Coming to the next promise, ఇక తర్వాత వాగ్దానానికి వస్తే, be not dismayed. దిగులు పడకుము. As Christians, we will be dismayed when we face confusing situations. క్రైస్తవులుగా మనము కలవరపరిచే పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు దిగులు పడతా ఉంటాం. Fear and dismay are two different things. భయము, దిగులు అనేవి ఈ రెండు వేరు పదాలు. When some of the things happen in our lives without an apparent reason, కొన్ని జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకి ఏదో పైకి కనబడేటువంటి కారణాలు ఏమీ లేకపోయినా, స్పష్టంగా లేకపోయినా, when some things happen without a reason, we will be dismayed. కాబట్టి ఏ కారణం లేకుండా ఏదైనా జరిగిందనుకోండి, మనము దిగులు పడుతుంటాం. Yes, the examples for our dismay are, మనము దిగులు పడేయడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. you are a good believer, but suddenly you are fired from your job. నువ్వు ఒక మంచి విశ్వాసివే, కానీ అకస్మాత్తుగా నీ ఉద్యోగం ఊడిపోయింది. Suddenly you got sick. అకస్మాత్తుగా నీవు రోగానికి గురయ్యావు. Suddenly some accident has taken place without your fault and you are badly injured. ఉన్నట్టుండి నీ తప్పు లేకుండానే ప్రమాదానికి గురయ్యావు, నీవు గాయాలు పాలయ్యావు. Suddenly your loved one died. అకస్మాత్తుగా ప్రియమైన వారు, ఆప్తులైన వారు చనిపోయారు. And these things make us dismayed. ఇవన్నీ కూడా మనల్ని దిగులు పడేటట్టు చేస్తాయి. The more you try to find the reason for such situation, the more you are confused. ఇలాంటి పరిస్థితులన్నిటికీ కారణం ఏమిటి కానీ ఎంత ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే అంత ఎక్కువ కలవరం అవుతుంది. That's why the Lord says, be not dismayed. అందుకనే దేవుడు చెప్తున్నాడు, దిగులు పడకము. In our fears and dismays, what should we do? భయపడుతున్నప్పుడు, దిగులు పడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? Try to understand God's ways. దేవుని యొక్క మార్గములను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. Never forget Romans 8:28. రోమా 8:28 ఎన్నడూ మర్చిపోద్దు. What is written there? అక్కడ ఏమని రాయబడింది? And we know that all things work together for good to them that love God, to them who are the called according to His purpose. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. You may not see with human eyes the good coming out of such situations. అలాంటి పరిస్థితిలో ఉండి మేలు, మంచి కలుగుతుంది, మంచి జరుగుతుందని నీ బాహ్య కంటి కనబడకపోవచ్చు. But never forget that He turns everything for our good. అయితే సమస్తమును మన మేలు, మన మంచి కొరకే మలుస్తాడనే సంగతి నువ్వు ఎన్నడూ మర్చిపోదు. Rest in faith. కాబట్టి విశ్వాసం యందు నిలిచి ఉండాలి. Truly it is difficult to rest in faith in such troublesome situations. అలాంటి కష్ట పరిస్థితిలో విశ్వాసంలో నిలకడగా ఉండడం అనేది కష్టం.
కష్టమైనదే. But don't panic. కానీ నువ్వేమి భయపడిపోవద్దు. God may not give an answer or explanation in such crucial situations. అలాంటి క్లిష్టమైనటువంటి కొన్ని కీలకమైనటువంటి పరిస్థితిలో దేవుడు వెంటనే నీకు జవాబు ఇవ్వకపోవచ్చు. But the amazing thing is, అయితే ఆశ్చర్యపరిచే సంగతి ఏమిటిదంటే He gives us His own self. He will come down into the picture. తనను తానుగా మనకు అప్పగించుకున్నట్టుగా ఆయనే ఆ సన్నివేశంలోనికి దిగి వస్తాడు. As per today's verse for our meditation, నేటి దినం మన ధ్యానంలోని వచనంలో రాయబడినట్టు He will strengthen us and He will help us. He will uphold us in such situations. ఆయన మనల్ని బలపరుస్తాడు, సహాయం చేస్తాడు, అలాంటి పరిస్థితుల్లో మనం ఆదుకుంటాడు. Remember, the universe is the work of His fingers. గుర్తుపెట్టుకోండి, విశ్వమంతా కూడా ఆయన చేతి వ్రేలుతో చేయబడింది. And He measures it with the span of His hand. కాబట్టి తన చేతితో దీన్ని అందుకు కొలుస్తాడు ఆయన. And with the same hand He holds us. ఆ చేతితోనే మనల్ని కూడా ఆదుకుంటాడు, పట్టుకుంటాడు. What blessed people are we. ఎంతటి ధనిలం మనం. That's why అందుకనే even in our fears or disappointments, మన యొక్క భయపడుతున్న సమయాల్లో, నిరాశ సమయాల్లో let us praise God. దేవుని స్తుతిద్దాం. He will take care of us. ఆయనే మన గురించిన జాగ్రత్తలు తీసుకుంటాడు. May God help us to ponder on God's faithfulness throughout this day. దినమంతా కూడా దేవుని యొక్క విశ్వాసాన్ని తలపోచుకునే దానికి దేవుడు సహాయం చేయను గాక. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Don't fear, be not dismayed. భయపడకుము, దిగులు పడకుము.